భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కారల్ మార్క్స్ కాలనీలో జరిగిన ముగ్గుల పోటీలకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు వేసిన ముగ్గులను సిపిఐ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతగా నిలిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారల్ మార్క్స్ కాలనీలో ఇంతవరకు వారి వారి వాకిట్లో లేకపోతే వారి స్థానాల్లో ముగ్గులేసిన మహిళా మనులు, అదేవిధంగా మిగతా వారందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇప్పటి వరకు వాస్తవంగా ఈరోజు ఈ పండుగ అనేది ఓ సాంప్రదాయాలు వీటన్నిటికీ నిలయం. ఈనాడు నగరీకరణ అభివృద్ధి చెందుతున్న పరిస్థితిలో మనలాంటి పారిశ్రామిక ప్రాంతం కానీ లేకపోతే ఇతరత్ర వాటి నుంచి కంప్లీట్గా హైదరాబాద్ లాంటి ముఖ్య పట్టణంలో నివసిస్తూ వారు ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ ఈ పండగ కోసం ప్రత్యేకంగా వచ్చిన సందర్భాలు మేము చూసినాం. హైదరాబాద్ చూస్తే ఈరోజు కనీసం ఒక వేరేటోళ్ళు ఎవరు అగపడే పరిస్థితి లేదు, ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది ఇప్పుడు. అయినా ఈరోజు ఆ పండుగను మనమంతా పక్కకు పెట్టి ముగ్గుల పోటీ అనేది వాస్తవానికి మన సాంప్రదాయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రతి ఇంటికి బర్రెలు, గోడ్లు ఇవన్నీ ఉండేటి. వాడు గొబ్బెమ్మలు తయారు చేసుకొని ముగ్గులేసి రంగవల్లులు వేసుకొని వాళ్ళ యొక్క సాంప్రదాయాలని ఈరోజు కొనసాగించే క్రమంలో మనము కూడా ఈ సాంప్రదాయం పట్ల, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని మతాలను, అన్ని కులాలను, అన్నింటినీ గౌరవించే పార్టీ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిన్న చూస్తే 29వ వార్డులో మన పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు చూస్తే ఇది గత 5-6 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. నిజంగా చూస్తే ఎవరు తోచిన విధంగా వాళ్ళ యొక్క ఐడియాలను బట్టి స్ఫూర్తిదాయకమైన ముగ్గులు వేసినట్టుగా నేను కూడా దాదాపు అన్ని ముగ్గులను సందర్శించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గెలుపు ఓటములు కాదులే కానీ వాళ్ళకున్న ఐడియాను, వాళ్ళకున్న ఏదైతే ఉందో అది బయట పెట్టడం అనేది ఈరోజు మనకు జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రైజులు ఏది 1, 2, 3 మరి నిర్వాహకులకు నాకు తెలిసి అయితే అందరికీ ఈ పండుగ సందర్భంగా పార్టిసిపేట్స్ కూడా ఇస్తామన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పార్టిసిపేట్స్ అందరికీ ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చి మిగతా బాగా ముగ్గులేసి ఫస్ట్ సైడ్ మన యొక్క నిర్వాహకులు, జడ్జీలు ఉన్నారు కదా, న్యాయ నిర్ణేతలు సూచించిన దాని ప్రకారం పార్సాలిటీ లేకుండా ఈరోజు ఆ యొక్క ప్రైజులు తీసుకొని ఇంత పండుగ, ఈ పండుగలో ముఖ్యంగా ఉదయమే మనం బెల్లన్నము లేకపోతే పిండి వంటలు చేసుకునే సాంప్రదాయం అవన్నీ వదిలిపెట్టి దాదాపు 2-3 గంటలు అహర్నిశలు కృషి చేసిన సందర్భాన్ని మేమైతే అప్రిషియేట్ చేస్తాం.